హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కథ వచ్చేసి మేకపోతు గాంభీర్యం. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కథను పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక కథలోనికి వెళితే కథ పేరు మేకపోతు గాంభీర్యం. ఒక చిన్న గ్రామంలో అందరితో కలిసిపోయే ఒక జంతువుల గుంపు ఉండేది. ఆ గుంపులో మేకలు, ఆవులు, ఎద్దులు అన్నీ స్నేహంగా మేత మేస్తూ రోజులు గడిపేవి. ఆ గుంపులో ఒక మేకపోతు కూడా ఉండేది. అది బలంగా ఉండేది, కానీ చాలా అహంకారంతో తనకంటే ఎవరూ గొప్పవారు లేరని భావించేది. నన్ను ఎవరు ఓడించగలరు? నేను మేకపోతుని, నా కొమ్ములు చూడలేదా అని గర్వంగా అనేది. జంతువులంతా భయపడి నిశ్శబ్దంగా ఉండేది. కానీ వాటికన్నిటికీ మేకపోతు అహంకారం ఇష్టం లేకపోయేది. ఒకరోజు మేకపోతు నీటి కుంటలో తన ప్రతిబింబం చూసి మరింత గర్వంతో గర్జించింది. ఆహా, ఎంత శక్తివంతంగా ఉన్నానో! నాకంటే అందంగా, బలంగా ఎవరూ లేరు అని గర్వంతో ఉండేది. ఆహా, ఎంత శక్తివంతంగా ఉన్నానో! నాకంటే అందంగా, బలంగా ఎవరూ లేరు. ఒక ఆకలిగొన్న సింహం ఆ గ్రామం వైపు వచ్చింది. జంతువులందరూ పరిగెత్తిపోతుంటే మేకపోతు మాత్రం ఆగి గర్వంగా నిలబడింది. హే సింహమా, నాకు భయం అనేది ఉండదు. నీకు సవాల్ విసురుతున్నాను. ఇది విని జంతువులంతా దూరంగా దాక్కుని చూస్తూ ఉండిపోయాయి. మేకపోతు ధైర్యం నిజంగానే గొప్పది. అది సింహంపై తన కొమ్ములతో దాడి చేసింది. సింహం కూడా కొద్దిసేపు మేకతో తలపడింది. కానీ సింహం చాలా బలమైనది కదా. మేకపోతు గాయపడి కూలపడిపోయింది. జంతువులన్నీ భయంతో కన్నీళ్లు పెట్టుకున్నాయి. నా గాంభీర్యం నన్ను ధైర్యవంతునిగా నిలిచింది, కానీ గర్వం వల్ల నేను నాశనమయ్యాను. గుర్తుంచుకోండి, నిజమైన శక్తి వినయంలోనే ఉంటుంది. ఆ రోజు నుంచి జంతువులు అన్నీ గ్రహించాయి. గాంభీర్యం మంచిది, కానీ అహంకారం మనకు చాలా ప్రమాదం అని తెలుస్తుంది. నీతి ఏమిటంటే, గాంభీర్యం మనకు బలం ఇస్తుంది, కానీ అహంకారం మన పతనానికి కారణమవుతుంది.